హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మా చిన్నోడికి పుట్టెంటుకలు తీపిద్దామని వెళ్ళామండి. అది మా తిరుపతి మొక్కు అనమాట. సో 3 ఇయర్స్కి మేము చేస్తున్నాం మా చిన్నోడికి. సో నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళాము. ఈవినింగ్ 5 o'clock ట్రైన్, మార్నింగ్ 4 o'clockకి మేము దిగామన్నమాట. సో అక్కడ నుంచి దర్శనం టికెట్స్ తీసుకున్నాము, ఫ్రీ దర్శనం టికెట్స్. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే యాక్చువల్లీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ రూమ్స్కి టికెట్స్ తీసుకున్నాము. మాకు హెచ్విసి కంపార్ట్మెంట్స్ వచ్చాయన్నమాట. సో ఎంత క్లీన్గా ఉన్నాయో అసలు. సో శ్రీవారు ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారు కదా. నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా లేదనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, సో అసలు క్లియర్గా లేకుండే వీడియో. అసలు ఎక్కువ కూడా దిగలేదండి ఫొటోస్. మేము 1 day ట్రిప్ అనమాట ఇది. సో ఇలా వెళ్ళాం, అలా వచ్చేసాము. సో నైట్ జర్నీ, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట ఇది. మేము అక్కడ దిగిన తర్వాత సో మనకి లగేజెస్ చెకప్ అవుతాయి కదా, సో అలా. సో మా ఆవిడకి పుట్టెంటికలు తీయడానికి వెళ్తున్నప్పుడు సో అక్కడ మన కళ్యాణ కట్ట ఉంటుంది కదా, సో అక్కడ తీయించామండి మొక్కు. సో బిఫోర్ ఇది మా ఆవిడ మాత్రం అసలు ఏడవకుండా తీయించుకున్నాడండి పుట్టెంటికలు అయితే. సో దానికి చాలా హ్యాపీ అనిపించింది. వాడికి చాలా రిలాక్సేషన్ ఉండొచ్చు తీయించిన తర్వాత, హ్యాపీగా ఫీల్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక పోనీళ్ళలాగా వచ్చింది వాడి హెయిర్ మాత్రం. మీరు వాడి వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా, ఒకసారి అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా. సో చాలా పెద్దగా వచ్చాయి వాడికి. సో వాళ్ళ నాన్న కూడా చేయించేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా, సో అందుకనేసి తీయించేశాడనమాట. నేను కూడా 5 కత్తర్లు ఇచ్చాను. సో వాడు మాత్రం చాలా హ్యాపీగా. ఇవే అండి హెచ్విసిలో మాకు వచ్చిన రూమ్స్. నీట్ అండ్ క్లియర్గా ఉండే అండి, చాలా నీట్గా ఉండే. మాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో దర్శనానికి బయలుదేరాం మేము. స్నానాలు చేసుకున్న తర్వాత వాడికి కొత్త డ్రెస్ వేసిన తర్వాత దర్శనానికి బయలుదేరాము. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.